మాకు టైం వస్తుంది అప్పుడు మేము కూడా చెప్తామనే విధంగా రామ్ చరణ్ కొన్ని మాటలు చెప్పినట్టు తెలుస్తుంది. అది ఏ సందర్భంలో ఎవరితో చెప్పారు? సో ఈ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి వచ్చింది, కొద్దిగా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ టాక్ అయితే తెచ్చుకుని ఫెస్టివల్లో ఒక ఇదిగా నడుస్తుంది అనమాట. అయితే ఈ క్రమంలోనే అన్స్టాపబుల్ ఎపిసోడ్ అయితే షూట్ చేశారనమాట మూవీ ప్రమోషన్లో భాగంగా. అటు డాకు మహారాజ్కి ఇటు గేమ్ చేంజర్కి సరిపడా ఇద్దరు కూడా ప్రమోషన్, అంటే ఇద్దరు కలిస్తే ఇప్పుడు విడివిడిగా ప్రమోషన్ చేసే కన్నా ఈ షో ఉంది కాబట్టి అటు రెండు సినిమాలకి ఇద్దరు కలిస్తే ప్రమోషన్ అవుతుంది అన్నట్టుగా సో వాళ్ళిద్దరు కలిసి ఒక షో చేశారు. సో దాంట్లో చాలా విషయాలు బాలకృష్ణ గారు ఆయన అడిగి తెలుసుకున్నారు రామ్ చరణ్ గారిని. అట్లానే ఆయన లైఫ్లో సక్సెస్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా ఉన్నారు, సో ఇలాంటి విషయాలను అడిగి ఆయన గురించి తెలిసినవి తెలియనివి అన్నీ తెలుసుకుని చక్కగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఇట్లా ఉంటుంది అని జనాలకు తెలియజేశారు అనమాట. సో ఖచ్చితంగా దాంట్లో ఒక ప్రశ్న ఎదురైంది. సో బాలకృష్ణ గారు ఎన్నో ఫెయిల్యూర్స్ని చూసి ఈరోజు ఒక మంచి లెవెల్లో, ఒక సీనియర్ హీరోలో ఒక టాప్ లెవెల్లోకి వచ్చారంటే సో ఆయన అంతకుముందు చాలా ఫెయిల్యూర్స్ని చూసి ఒడిదుడుకులు తట్టుకుని ఎన్నో లాభ నష్టాలు చూసి పైకి వచ్చారనమాట ఇండస్ట్రీలో. సో ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, ఏమ్మా నీకు ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ వచ్చినాయి అనుకో నువ్వు వాటిని ఎట్లా తీసుకుంటావు అని చెప్పి. సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా గేమ్ చేంజర్కి ముందే షూటింగ్ అంతా అయిపోయింది. సో ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకి కొద్దిగా మూవీ వస్తున్న తరుణంలో అయిందనమాట. సో ఇప్పుడు ఆ ఎపిసోడ్ హైలైట్ అవుతుంది అనమాట, ఆయన చెప్పిన మాటలు హైలైట్ అవుతున్నాయి. సో ప్రతిరోజు మందే అవ్వాలని మనం ఆశించకూడదు, ప్రతి నెల మందే అవ్వదు, ప్రతి వారం మందే అవ్వదు, ప్రతి సంవత్సరం మందే అవ్వదు. సో మనకంటూ ఒక టైం వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఏంటనేది చూపించుకోవాలి. మనకు ఒక టైం వచ్చినప్పుడు మనలో ఉన్న ఏంటి అనేది అందరికి తెలుస్తుంది, బయటపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో మరి ఆయన అట్లా చెప్పడంతో ఈయన కూడా అవును అంతే అట్లానే మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఎప్పుడో ఫెయిల్యూర్ వచ్చిందని మనం లో అయిపోకూడదు, కెరీర్లో హై వచ్చిందని మనం ఎగిసిపడకూడదు. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారనమాట. సో అలాంటి స్టేట్మెంట్ ఇంకా మనం అది ఒకసారి సిద్ధార్థ గారు కూడా చెప్తారు, మన టైం వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు కూడా ఈయన స్టార్ హీరో అవడం వల్ల అందరికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటంటే చాలా మంది అన్స్టాపబుల్ చూస్తారు కదా, సో దానివల్ల ఆయన చెప్పిన మాటలు అది హైలైట్గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ వర్డ్గా, ఒక ప్రతి ఒక్కరికి స్టేటస్లో పెట్టుకునే విధంగా మాటలు అయితే ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఇది మన టైం వస్తుంది, ఒకరోజు మనకంటూ వస్తుంది. సో ఈరోజు బాగాలేదని మనం కృంగిపోకూడదు, ఖచ్చితంగా మన వారం, మన రోజు, మన సంవత్సరం ఏదో ఒకటి వస్తుంది. అది వచ్చేదాకా మూవ్ ఆన్ అవ్వాలి. మనం లోలో ఉన్నప్పుడు ఎప్పుడు లోలో ఉండిపోతే దాంట్లోనే మనం అలా ఉండిపోకూడదు, దాని నుంచి బయటకు వచ్చేయాలి. ఫస్ట్ బయటకు వచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అంటే ఓకే ఇది పోయింది ఇంక వదిలేసి అదే పోయింది ఏంట్రా దాని డిప్రెషన్లోనే ఉండి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఖచ్చితంగా ఈరోజు చాలామంది యువతకి ఆ మాటలు చాలా మంచిగా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాయి అనమాట. చాలామంది ఇన్స్టా స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో, ట్విట్టర్లో వీటిలో అంతా కూడా పోస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో అంతమందికి కనెక్ట్ అయింది ఆ వర్డ్ అనేది. సో మరి ఇంకా ఆయన నుంచి అలాంటి మాటలు రావడం చాలా అరుదు రామ్ చరణ్ గారి నుంచి. ఖచ్చితంగా అది ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనేది చెప్పాలి.